దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము అపోస్తల కార్యములు 16 అధ్యాయము 31 వచనం. అందుకు వారి ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి. చూడండి, దైవ సేవకులైనటువంటి పౌలు శీలలు మాసిదోనియా దేశంలో ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళారు. ఆ ప్రాంతము రోమిలకు ముఖ్యమైన పట్టణముగా ఉండేది. అయితే ఆ ప్రాంతంలో వీరు కొన్ని దినము నుండి దేవుని గురించిన రక్షణ సువార్తను ప్రకటించారు. వారు ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని విని ప్రభు యేసునందు విశ్వాసం ఉంచి ప్రభుని వెంబడించారు. అయితే అక్కడ ఇంకా వీరి ద్వారా దేవుని నామాన్ని బట్టి ఎంతో గొప్ప సూచక్రియలు, అద్భుతాలు, అపవిత్రాత్మ నుంచి విడుదల కలుగు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరు ఈ యొక్క పౌలు శీలలను ఈడ్చుకొని రోమీల న్యాయాధిపతుల దగ్గరకు తీసుకుని వచ్చి, వీరు రోమీలమైనటువంటి మనల్ని, మన పట్టణాన్ని ఎంతో గలిబిలి చేస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు రోమీల న్యాయాధిపతులు వీరి యొక్క బట్టలు ఊడతీసి వీరిని దెబ్బలు కొట్టాలని ఆజ్ఞాపించారు. అయితే వారు ఆజ్ఞాపించగానే పౌలు శీలను చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేశారు. అయితే వారిని చెరసాలలో భద్రముగా కనిపెట్టాలని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించారు. అలాగే చెరసాల నాయకుడు చెరసాల్లో వేసి వారిని వారి చేతులకి కాళ్ళకి బండలు వేసి బిగించి భద్రపరిచినప్పుడు అర్ధరాత్రి వేళ పౌలు శీలలు దేవుని గురించి ఎంతో పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే అకస్మాత్తుగా అక్కడ భూకంపం కలిగి అక్కడ చెరసాల పునాదులు అదిరి చెరసాల తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. అయితే మరి అర్ధరాత్రి వేళ ఆ విధముగా జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా పారిపోయారేమో, తలుపులన్నీ తెరవబడ్డాయి కాబట్టి అని భయంతో ఆ చెరసాల నాయకుడు అక్కడ కత్తి తీసుకొని తను చంపుకోవాలనుకున్నాడు. అయితే పౌలు శీలలు అంటున్నారు, అయ్యా మేమందరం ఇక్కడే ఉన్నాము, ఎవరమీ కూడా పారిపోలేదు అన్నప్పుడు ఎంతో భయముతో పౌలు శీలల దగ్గరికి వణుకుతూ వచ్చి ఆ చెరసాల నాయకుడు వారి ఎదుట సాగిలపడి, నేను రక్షణ పొందటానికి ఏం చేయాలి అని వారిని అడిగాడు. అంటే ఆ రాత్రికాల సమయంలో ఎంత గాయములతో, బాధతో, వేదనతో, నొప్పులతో పౌలు శీలలు ఉన్నప్పటికీ వారు ఆ దెబ్బను బట్టి మూలుగకుండా ఆ చెరసాల్లో వారు ప్రార్థన చేశారు, పాటలు పాడారు, దేవుణ్ణి ఆరాధించారు. కనుక ఆ కష్ట సమయంలో కూడా, ఆ శ్రమ కాలంలో కూడా దేవుడు వారి ద్వారా అక్కడ ఎంతో గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించారు. ఆ కార్యము ద్వారా చెరసాల నాయకుడు తన ఇంటి వారు రక్షణ పొందారు. అయితే రాత్రికాల సమయంలో వారితో చెరసాల నాయకుడు అంటున్నాడు, నేను రక్షణ పొందడానికి ఏం చేయాలన్నప్పుడు ఆయనతో వారు అంటున్నారు, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవించినప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అని చెప్పారు. చూడండి, ఒకే ఒక అద్భుతాన్ని చూసి ఆ చెరసాల నాయకుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకున్నాడు. అలాగే తన ఇంటి వారందరూ తాను రక్షణ పొందారు. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు ఒకటి కాదు అనేక రకాలైనటువంటి మేలులు, అద్భుతాలు, సూచక్రియలు జరిగించి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా దేవునికి లోబడకుండా, దేవుని యందు నిలిచి ఉండకుండా, రక్షణ పొందకుండా ఎంతో మీరు ఆలస్యం చేస్తూ ఉన్నారేమో. ఈ జైలు అధికారిలాగా మీరు కూడా వెంటనే మీరు మీ ఇంటి వారు దేవుడు చేసినటువంటి కార్యాలు బట్టి, మేలు బట్టి దేవుణ్ణి అందు విశ్వాసం ఉంచి ఆయన నామములో మీరు రక్షణ పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఎంతో గొప్ప సాక్షులుగా నిలబెడతారు. ఆయన యొక్క దీవెన ఆశీర్వాదాలు ఈ లోకంలో మీకు ఇస్తారు. అలాగే దేవుని యొక్క రాజ్యములో మంచి స్థానాన్ని దేవుడు మీ కొరకు ఏర్పరిచున్నారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న ఈ బిడ్డల్ని శిలువ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. అయ్యా, వారి గృహములు ఎటువంటి శోధనలు, సమస్యలు, బాధలు, అనారోగ్యములు, ఇబ్బందులు కలిగి ఉన్నారో యేసు నామములో విడిపించండి. పరిశుద్ధ ఆత్మతో నింపండి, బలపరచండి. అయ్యా తండ్రి, కోర్టు కేసుని చిరిపించండి. సంతానం లేకుండా బాధపడుతున్న బిడ్డకి సంతానం దయచేయండి. అలాగే ప్రభా, తల్లిదండ్రులు, పిల్లలు, అయ్యా పెద్దవారు, చిన్నవారందరినీ కూడా బలపరచండి.
అయ్యా తండ్రి అప్పు సమస్యల్ని చెరిపించండి, అనారోగ్య సమస్యల్ని చెరిపించండి, అపవిత్రాత్మని చెరిపించండి. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ప్రేమ, ఐక్యత ఎంతగానో దయచేయండి. అయ్యా తండ్రి దినమంతా వారికి వారి కుటుంబానికి నీ సన్నిధి బహు బలముగా తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.